అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ బోరాడు శ్రీనివాసరావు. ఈరోజు మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మండవల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడ చిగురుకోట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు శ్రీనివాసరావు గారు, ఈయన జీరా సాంబా వెరైటీ వేశారు. ఇది దేశీ విత్తనము. ఈ విత్తనము నాటి శ్రీనివాసరావు గారు ఎన్ని రోజులు అయిందండి? 40 రోజులు అయింది. ఇప్పుడు వీరి తలక క్షేత్రంలో అయ్యా ఒకటి చూడండి, పోషకాలు చాలక చేను అనేది ఎర్రబారుతుంది, అంటే పసుపు వర్ణంలోకి మారుతుంది. అదే బిస్కెట్ కలర్లోకి చేను కూడా కొద్దిగా వీక్గా ఉంది. కాబట్టి దీనికి పలుపత్ర ద్రావణం అనేది మీరు వినియోగించండి. జీరో బడ్జెట్లో జరుగుతుంది. ఈ పలుపత్ర ద్రావణం తయారీకి గాను 1 వేపాకులు, కానుగాకులు, సీతాఫలమాకులు, జిల్లేడాకులు, అదేవిధంగా ఆముదమాకులు. ఇక్కడ 5 రకాలండి. 5 ఆర్లు ఒక్కొక్క రకము 6 కేజీల లెక్క తీసుకోండి. తీసుకునేటప్పుడు మీకు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక డ్రమ్ముకు 30 కేజీల చొప్పున వేయండి. వేసి మురగబెట్టండి ఒక 4 రోజులు. 5వ రోజున దాన్ని తీసి నేరుగా మీరు పిచికారీ చేయండి. పిచికారీ చేయడం వల్ల ఏంటంటే మంచి ఏపుగా, అంటే కైపు ఎలా వస్తుందంటే కెమికల్ ఫార్మర్ది 2-3 టైమ్స్ వాళ్ళు వినియోగించినట్లయితే కెమికల్ ఎంత కైపు వస్తుందో అంతకంటే మంచి కైపు వస్తుంది. కాబట్టి ప్రతి మన వ్యవసాయ విధానంలో చేసేటప్పుడు ప్రకృతి వ్యవసాయము మనం చేస్తున్న దాంట్లో ఇక్కడ చేను బలవర్ధకంగా ఉండడానికి, అదేవిధంగా చీడపీడల నివారణ, తెగుల నివారణ, మరి సూక్ష్మ పోషకాల లోపాల నివారణకు గాను ఈ పలుపత్ర ద్రావణం అనేది వినియోగిస్తున్నాము. అయితే శ్రీనివాసరావు గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. దీంట్లో ఇప్పటి వరకు ఏమేమి పాటించారు? నవధాన్యాలు వేసాను, ఆవు పేడ, జీవామృతం, జీవామృతం. ఓకే. అయితే మొదట మనము ప్రకృతి వ్యవసాయంలో చేయవలసిన మొదట మెట్టే నవధాన్యాలు వేయడము చాలా మంచి పని. అది నవధాన్యాలు వేశారు. దాంతోపాటు ఇక్కడ జీవామృతం అది విడిచిపెట్టారండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మొక్క ఈ దశలో, అంటే చూడండి ఆ కలర్ బిస్కెట్ కలర్లోకి చిగురు అది మారుతూ ఉంది. దీని నివారణకు గాను తప్పనిసరిగా పలుపత్ర ద్రావణం మనం తయారు చేయాలా. కాబట్టి ఈ పలుపత్ర ద్రావణాన్ని ఒకసారి తయారు చేసిన తర్వాత 5వ రోజు మొత్తం లిక్విడ్ని డైరెక్ట్గా వినియోగించండి. డైరెక్ట్గా వినియోగించిన తర్వాత మరలా దాంట్లో నీళ్ళు పోయండి. రెండోసారి మరొక 5 రోజులు పోయిన తర్వాత మరొకసారి స్ప్రే ఇవ్వండి. మరలా అది ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన తర్వాత 3వసారి మళ్ళీ నీరు పోయండి. నీరు పోసిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్యాప్ ఇవ్వండి ఒక వారం రోజులు. అంతే. అక్కడికి ఆ 3 సార్లు కానీ మీరు స్ప్రే లేదా పారించడానికి అవకాశం ఉంటే 3వసారి పారించండి. ఈ విధంగా పారించడం వల్ల ఏంటంటే ఎటువంటి ఖర్చు లేకుండా మనకు ఏదైతే ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించడం వల్ల అసలు శ్రీనివాసరావు గారు, మీరు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇది చేయడానికి ఏ విధంగా మీకు సంకల్పం అనేది వచ్చింది? అంటే దీనికి సంబంధించి మా శ్రీమతి పాలేకర్ గారి విధానం చూడటము, విజయరామ్ గారు క్లాస్కి వెళ్ళటము. వారి పేరండి? మీ శ్రీమతి గారి పేరు? మా శ్రీమతి పేరు శాంతిశ్రీ అండి. శాంతిశ్రీ గారు. శాంతిశ్రీ మేడం గారి తాలూకా ఇంట్రెస్ట్తో మీరు కూడా దీంట్లో మారారు. ఇంట్రెస్ట్ తో నేను వచ్చి ఇక్కడ ఫిజికల్ గా, ఆవిడ రాలేరు కాబట్టి నేను ఇక్కడ ఫిజికల్ గా మొత్తం మీరు ఫిజికల్ గా ఇక్కడ వర్క్ చేసి చేపిస్తాను పని అంతా. ఆ క్షేత్రాన్ని ముందు తీసుకువెళ్తున్నారు. చాలా మంచిది. అయితే మీరు ఈ జీరా సాంబా వేశారు కదా, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనంతా దిగుబడి అయితే ఎక్కువ అయితే రాదనుకుంటున్నామండి. ఒక కెమికల్ వాళ్ళతో లెక్కేస్తే. కెమికల్ అయితే మీ పక్కన ఉన్నది ఇది ఏ రకం మీకు ఐడియా ఉందా? స్వర్ణ. ఈ స్వర్ణ ఎన్ని బస్తాలు వస్తుంది? అదైతే 35 అట్లా వస్తుంది. 30-35 మధ్యలో వస్తుంది. మీకు ఇది ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 15, 20 అట్లా 20 వస్తాయి. 20 అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఒకటి ఇక్కడ మీరు పరిశీలించాలా, మీరు పండిస్తున్నది ఆహారమే ఔషధం అనేటటువంటి ప్రక్రియలో ఉండడానికి పనికొచ్చే రకం మీరు వేశారు. వీరేంటంటే కెమికల్తో చేసింది ఇది ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాలంటే విషము. రకరకాలైనటువంటి క్రిమిసంహారక మందులు, హెర్బిసైడ్స్, అంటే కలుపు నివారణలు వాడినటువంటి క్షేత్రంలో వచ్చింది విషంతో సమానం, అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ జీరా సాంబాని మీరు పెట్టారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఏ విధంగా మీరు ప్రాసెస్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా అమ్మేస్తారా ధాన్యాన్ని? దీన్ని నేను హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక 6 to 8 months 9 months నేను నిలవ పెట్టి ధాన్యం ఆడించి రైసే అమ్ముతానండి. రైస్ అమ్ముతారు అంటే మీరు ఇచ్చేది? నుంచి కూడా నేను వివిధ రకాలు పండించాను. ఫస్ట్ నవారా వేసాను, తర్వాత కేత్రి మహారాజ్ వేసాను, చింతలూరు సన్నాలు వేసాను, ఈ జీరా సాంబా వేసాను.
వీటి వల్ల లాస్ట్ ఇయర్ జీరాసాంబ వేసారా? లాస్ట్ ఇయర్ కుదరలేదండి, ఆకుముడి పోస్తూ మునిగిపోయింది, అందుకని స్వర్ణ వేసి స్వర్ణ పండించాను. ఓకే, అంతకుముందు జీరాసాంబ ఎప్పుడైనా వేసారా? ఎంత వచ్చింది అప్పుడు దిగుబడి? 18 బస్తాలు. అప్పుడు 18 బస్తాలు అంటే ఇప్పుడు మినిమం 25 బ్యాగ్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుందండి, ఎందుకంటే డెవలప్ అవుతుంది. మినిమం 20 గ్యారంటీ అండి, తర్వాత ఎలా ఉన్నా అంటే 20 బస్తాలు వచ్చిందని బెంగ అయితే ఉండదు. ఎందుకంటే నేను అమ్ముకునే బియ్యం మంచి రేటుకి అమ్ముకుంటాను, నేను నిలవ పెట్టి అమ్ముకోవటం వల్ల 80 రూపాయల నుంచి 100, 120 రూపాయలు అమ్ముకుంటాను కాబట్టి వీళ్ళకి ఎంత మిగులుతుందో నాకు అంతే మిగులుతుంది. అంటే మీరు 80 రూపాయలు చొప్పున అమ్మినా మీకు ధైర్యమే. ధైర్యమే అంటే ప్రకృతి వ్యవసాయం ధీమానిస్తుంది, రైతు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. కాబట్టి రైతు సోదరులు అంటే రైతు దేవుళ్ళందరికీ కూడా, రైతు దేవుళ్ళ లోకానికి మా మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా నేను చెప్తా ఉంది ఏంటంటే, మీరు మొదట అసలు భూమికి ప్రారంభం చేయాలి. ఇప్పుడు వరకు ఉన్న నిర్జీవంలో అయిపోతున్నటువంటి భూమిని పునరుజ్జీవం జరగాలని అనుకుంటే నవధాన్యాలు వేయాలి. అది శ్రీనివాసరావు గారు చేశారు. అట్లాగే అందరము చేసి పునరుజ్జీవము ఈ భూమాతకి రప్పించి మనము ఆహారమే ఔషధమా అనేటటువంటి ప్రక్రియలో ప్రతి రైతు నడవాలి. ఈ విధంగా నడవాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రస్తుత సమాజానికి ప్రకృతి వ్యవసాయమే శరణ్యము. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్తున్నటువంటి సూచనలు సలహాలు తీసుకొని మీ వ్యవసాయాన్ని ముందుకు సాగిస్తారని కోరుచున్నాను. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. మా స్వస్థలము శ్రీకాకుళం జిల్లా జీసీడా మండలం ముసినవల్స్ యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. అయితే మిత్రులు శ్రీనివాసరావు గారి తాలూకా పిలుపు మేరకు ఏదో ఒక జస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తాము అని అనుకుంటున్నాము, రాలేని పరిస్థితి. ఈ నాలుగు రావడానికి ఒక అవకాశము సందర్భానుసారంగా రావడం జరిగింది. అయితే శ్రీనివాసరావు గారు, మీరు మేడం గారు చాలా శాంతిశ్రీ మేడం గారు, వారు కూడా మన జూమ్ మీటింగ్, సండే జూమ్ మీటింగ్ మేము నిర్వహిస్తున్న దాంట్లో జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అయ్యి ఇంకా మంచి జ్ఞానాన్ని సంపాదన చేసుకొని మీరు ఇక్కడ ఉన్నట్టు మీ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తారని నేను కోరుచున్నాను. ప్రకృతి వ్యవసాయ విధానంలో మోడల్స్ వేయడానికి, అంటే మెట్ట భూముల్లో మోడల్స్ వేసి లేదా ఈ మాగడి భూముల్లో కూడా మోడల్స్ వేసి ఈ బండ్ ఎక్స్టెన్షన్ చేసి దాని మీద రకరకాల హార్టికల్చర్, అగ్రికల్చర్ అన్నింటిలో కూడా వేసుకుంటూ లాభదాయకంగా చేసేటటువంటి మోడల్స్ కొరకు కానీ లేదా ఇన్పుట్స్ ప్రిపరేషన్ కోసం కానీ ట్రైనింగ్స్ కోసం కానీ సంప్రదించవచ్చు. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. నా ఫోన్ నెంబరు 9492940172. మరొకసారి అండి 9492940172. రైతు లోకానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వినియోగదారులందరూ కూడా గ్రహించాలి, రైతులు అంటే ప్రకృతి వ్యవసాయ రైతులు పండిస్తున్నది వారొక్కరి కోసమే కాదు, సమాజం కోసం కూడా వారు, వారి బంధుమిత్రులు, కుటుంబీకులు తీసుకుంటూ సమాజం మేలు కోసమే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. గౌరవనీయులు విజయ్ కుమార్ సార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ RYSS ఆంధ్రప్రదేశ్, వారి తాలూకా సౌజన్యంతో వారి తాలూకా సూచనలు సలహాల మేరకే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది నడుస్తుంది. వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని అందరము వారి ఆశయాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం కూడా సిబ్బంది కృషి చేస్తున్నాము. కాబట్టి మా సేవలు వినియోగించుకోండి. ప్రకృతి వ్యవసాయంలో దమ్ము ఉంది, ఆ దమ్ముని రైతులందరూ కూడా సొమ్ము చేసుకుంటారని కోరుచున్నాం. జై హింద్, జై గోమాత, జై భూమాత.